ఉదయకాల ప్రార్థనలో 36వ దినమున ఈ రోజున ఆయన సాన్నిధ్యంలో ప్రవేశించి ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అదేవిధంగా యాజక బృందానికి విచ్చేసిన సంఘస్థులందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దాదాపు నాకు ఒక 5 ప్రసంగాలు 5 అంశాలపై మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, ప్రోత్సహించినటువంటి యాజకులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక స్తుతిగీతం పాడిన తర్వాత నా ప్రసంగాన్ని మొదలు పెడతా. చేయి విడువకు నా చేయి విడువకు, నా చెంత చేరి ఓదార్చే క్షణం మరువకు. చేయి విడువకు నా చేయి విడువకు, నా చెంత చేరి ఓదార్చే క్షణం మరువకు. చేయి విడువకు నా చేయి విడువకు, నా చెంత చేరి ఓదార్చే క్షణం మరువకు. నా ఆశా నీవే, నా ధ్యాస నీవే, ఆధారం నీవే, ఆరాధన నీకే. నా ఆశా నీవే, నా ధ్యాస నీవే, ఆధారం నీవే, ఆరాధన నీకే. చేయి విడువకు నా చేయి విడువకు, నా చెంత చేరి ఓదార్చే క్షణం మరువకు. నిదురే లేదు ఏ రాత్రిలో, గాయములన్నీ నన్ను తొలచుచుండగా, నీ దయ కొరకై ఆశతో నేను మెలకువ కలిగి ప్రార్థించగా. నిదురే లేదు ఏ రాత్రిలో, గాయములన్నీ నన్ను తొలచుచుండగా, నీ దయ కొరకై ఆశతో నేను మెలకువ కలిగి ప్రార్థించగా. గాఢాంధకారమంతా అలుముకున్నను, గమ్యము ఏమౌనో తెలియకున్నను. గాఢాంధకారమంతా అలుముకున్నను, గమ్యము ఏమౌనో తెలియకున్నను. నా ఆశా నీవే, నా ధ్యాస నీవే, ఆధారం నీవే, ఆరాధన నీకే. నా ఆశా నీవే, నా ధ్యాస నీవే, ఆధారం నీవే, ఆరాధన నీకే. చేయి విడువకు నా చేయి విడువకు, నా చెంత చేరి ఓదార్చే క్షణం మరువకు. క్షణమొక యుగమై కాలం గడువగా, కన్నీరే నాకు కాలక్షేపమాయగా. క్షేమము లేక స్వస్థత కొరకై వేదనలో నేను కృంగియుండగా. క్షణమొక యుగమై కాలం గడువగా, కన్నీరే నాకు కాలక్షేపమాయగా. క్షేమము లేక స్వస్థత కొరకై వేదనలో నేను కృంగియుండగా. శ్రమలో తోడు లేక ఒంటరినైనా, శిలనే కాక నేను మొరపెడుతున్నా. శ్రమలో తోడు లేక ఒంటరినైనా, శిలనే కాక నేను మొరపెడుతున్నా. నా ఆశా నీవే,
నా ధ్యాస నీవే, ఆధారం నీవే, ఆరాధన నీకే. నా ఆశ నీవే, నా ధ్యాస నీవే, ఆధారం నీవే, ఆరాధన నీకే. చేయి విడువకు, నా చేయి విడువకు, నా చెంత చేరి ఓదార్చే క్షణం మరువకు. చేయి విడువకు, నా చేయి విడువకు, నా చెంత చేరి ఓదార్చే క్షణం మరువకు. ఈనాటి మనకి ఇవ్వబడిన అంశం యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుంచి 36 వరకు. మనకి దీనికి ఒక అంశం పేరు శీర్షిక ప్రాణత్యాగ విలువ లేక ప్రాణత్యాగ ఫలితం. ఇక్కడ 20 నుంచి 36 వచనాల్లో మనకు కేవలం ఒక పాయింటే కాకుండా కొన్ని అంశాలు, ప్రధానమైన అంశాలు దీంట్లో కనిపిస్తాయి. వాటిని ఒక్కొక్క దాని గురించి వివరించాలని నేను ఆశపడుతున్నాను. మొదటిది 20 నుంచి 22 వరకు కనుక చూసినట్లయితే గ్రీకులు యేసును చూడాలని కోరుకుంటారు, అంటే వాళ్ళ కోరిక. రెండవ అంశం ఏంటంటే 23 నుంచి 26 వచనాలు కనుక చూసినట్లయితే యేసు తన మరణాన్ని ప్రకటించడం. మూడవ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే 27 నుంచి 30 వరకు యేసు తండ్రి మహిమ కోసం ప్రార్థించడం. నాలుగవ అంశం 31 నుంచి 33 వచనాలు చూస్తే, 3 వచనాలు చూస్తే యేసు తన మరణానికి అర్థం వివరించడం మనం చూస్తాం. ఐదవది అక్కడ ఉన్నటువంటి సమూహానికి సందేహం కలుగుతుంది. ఆ సందేహాన్ని యేసుక్రీస్తు వారు నివృత్తి చేయడం. ఒక్కొక్క అంశాన్ని సాధ్యమైనంత క్లుప్తంగా నేను వివరించడానికి నేను ప్రయత్నం చేస్తా. ఇక్కడ మనకి గ్రీకుల రాక అనిపిస్తుంది. గ్రీకులకి పెద్ద ప్రధాన అంశం లేకపోయినా సరే ఈ గ్రీకులు సరిగ్గా యెరూషలేము పట్టణానికి పస్కా పండుగ రోజున వస్తారు. వాళ్ళకి ఆనవాయితీ ప్రతి పండుగ రావడం, దేవుణ్ణి ఆరాధించడం, వెళ్ళడం. ఈసారి ఆ పని అయిన తర్వాత యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారని తెలిసి యేసుక్రీస్తుని వాళ్ళు చూడాలనుకున్నారు. యేసుక్రీస్తుని చూడాలనుకోవడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే అప్పటికి ఆయన సూచక్రియలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రచురితం అయ్యాయి. ఆయన అద్భుతాలు, ఆయన సూచక్రియలు, ఆయన బోధనలన్నీ కూడా వాడి చేత ఆకర్షింపబడి ఏమైనా సరే ఆయన చూడాలనుకుని యేసు ప్రభు వారు ఉన్న చోటకు వచ్చారు. కానీ బయట అక్కడ ఫిలిప్ ఉంటాడు, తర్వాత అంద్రేయ ఉంటాడు. వాళ్ళు డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి వెళ్లకుండా ఫిలిప్ దగ్గరికి వెళితే ఆ ఫిలిప్ ఏమో అంద్రేయ దగ్గరికి తీసుకువెళ్తే అంద్రేయ ఏమో యేసు ప్రభు వారికి కబురు చెప్తారు. వాళ్ళు బయటే ఉంటారు. ఇలా కొంతమంది గ్రీకులు వచ్చారు, వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అన్నప్పుడు ఇక్కడ ఏమిటో కానీ యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడు. ఆయన వాళ్ళు కలిసినట్టుగా ఎక్కడా లేదు. అలా కలవకుండా వాళ్ళని చూడకుండా ఈ మాటను పెద్ద పట్టించుకోకుండా ఆయన వాళ్ళిద్దరితో ఫిలిప్తోనూ అదేవిధంగా ఆంద్రేయతోనూ ఇలా చెప్పడం మొదలు పెడతాడు. ఆయన ఇక్కడ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంతవరకు రక్షణ లేకపోతే సువార్త అనేది మాత్రం యూదులకు మాత్రమే పరిమితమైంది. ఎప్పుడైతే గ్రీకుల రాక వచ్చిందో, లేకపోతే గ్రీకులు ఇక్కడికి వచ్చారో, అక్కడ సువార్త కేవలం యూదులకే మాత్రం కాకుండా వీళ్ళు అన్యులు, ఈ గ్రీకులంతా కూడా అన్యులు, ఏషియా మైనర్ నుంచి వచ్చి ఉంటారు. వీళ్ళు అంటే క్రీస్తు దేవుళ్ళలో విశ్వాసం కలిగిన వాళ్ళు, గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు. యేసుక్రీస్తు వారు ఆయన చెప్తున్నాడు, రాబోయేది చెప్తున్నాడు వాళ్ళకి. వాళ్ళని చూడంగానంటే ఈ విషయం తెలియగానే, వాళ్ళని చూడలేదు కానీ విషయం తెలిసింది, వాళ్ళు వచ్చారని. ఇప్పటి నుంచి రాబోయే రోజుల్లో ఈ సువార్త మీకు కూడా లభ్యమవుతుంది. అంతేకాదు రక్షణ భాగ్యం కేవలం యూదులకే కాకుండా
మీకు కూడా రక్షణ త్వరలో వస్తుందని ఆయన చెప్పడం మొదలు పెడతాడు ఆయన. రెండవది ఇక్కడ మనం చెప్పాం కదా, 23 నుంచి 26 వచనాలు చూస్తే యేసు తన మరణాన్ని ప్రకటిస్తాడు ఇక్కడ. అందుకు చాలా మనకు తెలుసు, ఆయన పెద్ద పెద్ద వాటినైనా వివరించడానికి చాలా సామాన్యమైనటువంటి ఉపమానాలు వాడతారని మనకు తెలుసు. ఇక్కడ కూడా తన మరణాన్ని చెప్పడం కోసం చాలా సింపుల్గా గోధుమ గింజ గురించి ఆయన ఉపమానం చెప్తున్నాడు. గోధుమ గింజ ఏం చేయాలంటే అది చావాలి, భూమిలో పడాలి, భూమిలో పడి చావాలి. చస్తేనే తప్ప అది మొక్క పైకి రాదు, దాంట్లో పిండం ఉంటుంది. ఇక్కడంటే చాలామంది ఇక్కడ చావడం అంటే మాత్రం పూర్తిగా నశించిపోవడం కాదు. బయాలజికల్ స్టూడెంట్స్కి తెలుస్తుంది. ఆ విత్తనం మొలకెత్తే విధానం చాలామందికి 10th క్లాస్లో కూడా చాలామందికి తెలుసు. అది మొలకెత్తే విధానం, విత్తనం నశించిపోవడం కాదు. అక్కడ ఆ విత్తనం మీద కవచం ఉంటుంది, ఆ కవచం పగలాలి. ఆ పగిలితే దాన్ని భూమిలో పాతిపెట్టినప్పుడు మనం వేసే నీరు, సూర్యరశ్మి వాటిని ఉపయోగించుకొని పైకేమో కాండం వస్తుంది, లోపలికేమో మొక్క వెళుతుంది. అయితే పాతినప్పుడు మాత్రం కేవలం ఒక గింజ మాత్రం ఉంటుంది, గోధుమ గింజ. కానీ ఫలించిన తర్వాత మొక్క అవుతుంది. తర్వాత ఒక కంకి కాదు, అనేకమైన కంకులు వస్తాయి, అనేకమైన గింజలు వస్తాయి, అనేక మందికి శారీరక ఆహారంగా ఉపయోగపడతాయి అవి. యేసు ప్రభువు వారు కూడా చెప్తున్నారు, నేను మరణిస్తేనే తప్ప, సిలువ మీద నేను మరణిస్తేనే తప్ప ప్రపంచానికి లేకపోతే మానవాళికి రక్షణ కలగదు. నేను కూడా మరణించాలి, మరణించి లేచిన తర్వాత ఆ మోక్ష మార్గం మీకు కలుగుతుంది, రక్షణ మార్గం కలుగుతుంది. నేను గనక చావకపోతే లేకపోతే మరణించకపోతే మనకి రక్షణ లేదనే విషయాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తారు. అంటే సిలువపై మరణిస్తేనే మానవాళికి విముక్తి కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. అదేమో అక్కడ శారీరక ఆహారం ఇచ్చింది, అక్కడ గోధుమ గింజ చనిపోయిన తర్వాత. ఈయన మరణించిన తర్వాత అనేక మందికి జీవాహారాన్ని ఇచ్చాడు, నిత్యరాజ్యాన్ని ప్రసాదించాడు. ఇక మూడవది ఏంటంటే దీంట్లో మన సంగతి చెప్తున్నాడు. మనం కూడా ఆయన తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దాన్ని కాపాడుకున్నని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. ఇక మనకిచ్చే పిలుపు ఏమిటంటే ఆయన చనిపోయి ఆయన మరణం ద్వారా మనకు ఎలాగ రక్షణ అనుభవించాలి, అలాగే అదేవిధంగా మనలో కూడా మన పాప జీవితం నశించాలి. అక్కడ గోధుమ గింజ భూమిలో పాతిపెట్టి చావాలి, శిలువ మీద యేసుప్రభువు వారు మరణించాలి. అదేవిధంగా మనిషిలో ఉన్నటువంటి పాపభూయిష్టమైనటువంటి జీవితానికి స్వస్తి చెప్పాలి, అది నశించిపోవాలి. ఆ నశిస్తేనే కానీ నీకు నూతన జీవితం రాదు. ఇక్కడ మనలో పాపభూయిష్టమైనటువంటి జీవితం అంటే కేవలం ప్రాణం పోగొట్టుకోవడం కాదు. ఇక్కడ ఎవడు కూడా ప్రాణం పోగొట్టుకోవాలనుకోడు, ప్రాణాన్ని ద్వేషించాలనుకోడు. అయితే మనలో ఉన్నటువంటి ఆ శరీర కార్యాలన్నీ కూడా విడిచిపెట్టాలని యేసుప్రభు వారు మనకి ఇక్కడ చెప్తున్నారు. అంటే మన గలతీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, 19, 20, 21వ వచనంలో చూస్తే కనుక మనకు శరీర కార్యాలు దాదాపుగా 15 మనకు కనిపిస్తాయి. ఇక్కడ జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీర కార్యాలన్నీ కూడా ఇవన్నీ కూడా మనం విసర్జించాలి. శరీరం మీద మాలిన్యాలను తొలగించుకోవడం చాలా తేలిక, కానీ ఈ మనస్సుకు పట్టినటువంటి ఈ శరీర కార్యాలన్నీ కూడా తొలగించుకోవడం చాలా కష్టం. అవన్నీ కూడా నశిస్తేనే తప్ప మీలో ఒక నూతన జీవితం ప్రారంభం కాదని యేసుప్రభు వారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దాని ఫలితం ఆత్మఫలం. ఆత్మఫలం కూడా మనకు తెలుసు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. దాని ఫలితం ఈ శరీర కార్యాలు మనం విసర్జించినప్పుడు ఆత్మ ఫలము పొందుకోవడానికి మనకి అవకాశం ఉంది.
తర్వాత మరో మాట చెప్తాడు ఆయన. ఇక్కడ సేవించడం గురించి, వెంబడించడం గురించి చెప్తాడు. ఇక్కడ 26వ వచనం కనుక చూసినట్లయితే, ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును అనే మాట ఇక్కడ చూస్తాం మనం 26వ వచనంలో. అంటే దాని అర్థం ఏమిటంటే, అసలు సేవించడం అంటే ఏమిటి, అసలు వెంబడించడం అంటే. చూడడానికి చాలా సింపుల్ పదాలు రెండూ కూడా, సేవించడం, వెంబడించడం అంటే. కానీ దీంట్లో అంతరార్థం చాలా క్లిష్టంగా ఉంటుంది. దాన్ని అనుసరించడం, సేవించడం అనేది, ఆయన వెంబడించడం అనేది కూడా అది మాటల్లో చెప్పడానికి తేలిక, కానీ క్రియల ద్వారా మాత్రం చాలా కష్టం. అయినప్పటికీ మనం ఆయన సేవించవలసినటువంటి అవసరం ఉంది, ఆయన వెంబడించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ సేవించడం అంటే టు లివ్ ఫర్ హిమ్, ఆయన కొరకు మనం జీవించాలి, ఇతరులను ప్రేమించాలి, ఆయన వాక్యానికి లోబడి ఉండాలి. ఎగ్జాంపుల్ ఏమిటంటే, హౌస్ మెయిడ్. మన ఇంట్లో ఒక హౌస్ మెయిడ్ ఉంటుంది, అంటే ఒక పని సర్వెంట్ మెయిడ్ ఉందనుకోండి. తను ఏం చేస్తుంది, మనం చెప్పినట్టుగానే చేస్తుంది. దేవుని చిత్తానికి లోబడి ఉండడం అంటే, ఇక్కడ సేవించడం అంటే దేవుని చిత్తానికి లోబడి ఉండడం. అక్కడ సర్వెంట్ మెయిడ్ చెప్పినట్టుగా మనం చెయ్యం. మనం చెప్పినట్టుగా ఆమె కానీ అతను కానీ చేయాలి ఖచ్చితంగా. అంటే మన చిత్తాన్ని మనం చెప్పిన పనికి వాళ్ళు లోబడి ఉండాలి. అలాగే దేవునికి కూడా మనం మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా, ఆయన మన ఏ పని అయితే మనకు అప్పగించాడో తన చిత్తాన్ని మనం కష్టమైనా సరే నెరవేర్చవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ వెంబడించడం అంటే జస్ట్ ఫాలో అయిపోవడం, అంటే ఊరికి వెళ్ళిపోవడం కాదు, వెనకాల వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ వెంబడించడం అంటే మాత్రం తగ్గించుకోవడం, డెనయింగ్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వు తగ్గించుకోవడం. రెండవది క్యారింగ్ యువర్ క్రాస్, నువ్వు సిలువనెత్తుకుని వెంబడించడం. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు అని వాక్యం కూడా మనకు ఉంటుంది. ఇక మూడవది ఆయన అడుగుజాడల్లో వెళ్ళడం, ఆయన బోధించిన మార్గంలో వెళ్ళడం. ఈ రెండూ గనక చేస్తే ఆయన అక్కడే చెప్తున్నాడు మళ్ళీ, ఒకడు నన్ను సేవించిన యెడల లేదా నన్ను వెంబడించిన యెడల నా తండ్రి అతను కనపరిచిన. ఇట్స్ ఎ గ్రేట్ ప్రామిస్ అండి ఇక్కడ. అంటే నా తండ్రి అతను కనపరిచాడు అంటే అతనికి గొప్ప బహుమానం ఇది, అతను గౌరవిస్తాడు, అతనికి తోడుగా ఉంటాడని ఇక్కడ అర్థం. అంటే యేసు ఎక్కడ ఉంటాడో అనే విషయం మనకు తెలుసు. ఆయన పునరుత్థానం అయిన తర్వాత యేసు పరలోకంలో దేవుని కుడివైపున ఉంటాడని మనకు తెలుసు. అలాగే సేవకుడు కూడా, ఆయన సేవించేవాడు, ఆయన వెంబడించేవాడు, యేసు ప్రభు వారు ఎక్కడైతే ఉంటారో అంటే ఒక విధంగా ఆయన దేవుని సాన్నిధ్యంలో ఉంటాడని ఆయన తెలియజేస్తున్నాడు. మరి ఘనపరచడం అంటే ఘనపరచడం అంటే ముందు చెప్పుకున్నాం మనం, గొప్ప బహుమానం అని. అంటే ఒక రికగ్నిషన్ వస్తుంది, నిత్యరాజ్యంలో ఆయనకు ఒక మనిషికి గుర్తింపు లభిస్తుంది, పరలోక ఆనందం కలుగుతుంది. దాన్ని ఏమంటారంటే హెవెన్లీ జాయ్ అంటారు. ఇక మూడవది అత్యున్నతమైనటువంటి మహిమ కలుగుతుంది. దాన్ని ఏమన్నారంటే అన్షేకబుల్ గ్లోరీ. అంటే ఆయన ఘనపరచడం అంటే ఈ అర్థాలు ఇవి. అంటే మనకి నిత్యరాజ్యంలో ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది, పరలోక ఆనందం మనకు కలుగుతుంది, అంతేకాదు అత్యున్నతమైనటువంటి మహిమ కలుగుతుంది. ఈ మాటలు చూస్తే వీటికి రిఫరెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. నేను 1-2 ఇవ్వదలుచుకున్నాను. 1 సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం కనుక చూసినట్లయితే, కావున యెహోవాకు ఎదనగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును అనే వాక్యం కూడా మనకు అనిపిస్తుంది. ఇక మనం 27-30 వచనాలు కనుక చూసినట్లయితే, యేసు ఇక్కడ తండ్రి మహిమ కోసం ప్రార్థిస్తాడు, తన మహిమ కోసం కాదు. తండ్రి, నీ నామం ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని అంటాడు. అంటే ఇక్కడ కలవరపడ్డం అంటే ఆయన లోపల అంతర్గత ఘర్షణ జరుగుతుంది.
ఆయన ఊహించుకుంటున్నాడు. తన జరగబోయే కార్యం మామూలు కార్యం కాదు, చాలా బాధాకరమైనది, వెరీ పెయిన్ఫుల్ కార్యం అది. దాని యొక్క శ్రమ, దాని బాధని తలుచుకుని ఆయన మనసులోనే కలవరపడుతున్నాడు. అంతేకాదు, ఆయన ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించమంటే మాత్రం తప్పించుకోవడానికి ప్రయత్నించట్లేదు. కానీ మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్లో మరో మాట కనబడుతుంది, అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చినని కూడా చెప్తున్నాడు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయనకు విధేయత కలిగి జీవించడానికి, లోబడి ఉండి ఆయన కార్యాన్ని నెరవేర్చడానికి సంసిద్ధతను ఆయన తెలియజేస్తున్నాడు. అంటే కలత చెందడం అంటే, లేక కలవరడం అంటే మాత్రం ఆత్మలో భయాన్ని, ఆ బాధను సూచిస్తుందన్నమాట. గెత్సెమని తోటలో కూడా ఆయన ప్రార్థించాడు. అక్కడ కూడా ఆయన అంతర్గత ఘర్షణ ఆయన ఎదుర్కొన్నాడు. కానీ తాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడో కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన పడబోయే బాధను కూడా అక్కడ వివరించాడు. ఇక 28వ వచనంలో చూస్తే, తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను. వెంటనే ఆయన తండ్రికి మొరపెట్టడం, తండ్రి వెంటనే సమాధానం చెప్పడం. చూడండి అక్కడ ఏముంటుందో. ఈయన 28వ వచనంలో తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను. ఆయన నామం మహిమపరచడం ఏంటి చూద్దాం. నేను దాన్ని మహిమపరచప్పుడు వెంటనే దేవుడు చెప్పిన మాట వెంటనే ఆన్సర్ ఇస్తున్నాడు. వెంటనే ఒక స్వరం వినబడింది. అక్కడున్న జనసమూహం ఏమనుకుంటున్నారంటే అది పెద్ద ఉరిమింది అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఏమనుకున్నారంటే ఎవరో దేవతతో వచ్చి ఉంటాడు వాడి శబ్దం అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఆ స్వరంలో ఉన్నటువంటి అర్థాన్ని వాళ్ళు గ్రహించలేకపోతారనమాట. అంటే ఒక విధమైనటువంటి కన్ఫ్యూషన్ వాళ్ళకి ఏర్పడుతుంది. అది ఆ ఉరిమిని అన్నారు కొంతమంది. సరే, యేసు ఈ శబ్దము చెప్తున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. యేసు ఈ శబ్దం నా కొరకు కదయా, మీకోసమే. అంటే ఏమిటి? నేను త్వరలో మరణిస్తే మీకు మోక్షం కలగడానికి లేక రక్షణ కలగడానికి నేను యాగం చేయబోతున్నాను అని చెప్పడం. అందుకు యేసు కూడా, అది దేవుడు కూడా ఇది సమ్మతి అయిందని చెప్తున్నాడు. అంటే తండ్రి జవాబు కూడా ఎలా ఉంది చూడండి. నేను మహింపరిచానంటే ఏమిటి? గతంలోనే మహింపరిచాను. నీ జీవితం అంతా నీ యొక్క అద్భుత క్రియలు, నీ సూచక క్రియలు, నీ బోధనలు, వీటితోనే నా నామాన్ని నేను మహింపరుచుకున్నాను. అంతేకాదు, ఇంకనూ మహిమపరుస్తా. ఎప్పుడు? నువ్వు సిలువ మీద నీ ప్రాణాన్ని పెట్టినప్పుడు, త్యాగం చేసినప్పుడు, సిలువ మరణము పునరుద్ధానం అయిన తర్వాత మరొక్కసారి నా నామాన్ని నీ ద్వారా మహింపరుచుకుంటున్నాననే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాడు. ఇక్కడ 31, 33 వచనాలు చూస్తే ముందు చెప్పుకున్నాం మన అంశాలు. ఆ ప్రధాన అంశాలే నేను చెప్తున్నాను. యేసు తన మరణానికి అర్థం చెప్తున్నాడు. ఇక్కడ లోకానికి తీర్పు వస్తుందని చెప్తున్నాడు. అది కూడా ఈ వాక్యంలో మనకు కనిపిస్తుంది. 31వ వచనం కనుక చూసినట్లయితే, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడింది. మనకు తెలుసు లోకాధికారి అంటే మనకు తెలుసు అపవాది కూడా మనం అంతకుముందు ప్రసంగంలో నేను చెప్పాను ఎన్ని పేర్లు ఉన్నాయో. అతను లోకాధికారి బయటకు పోయే సమయం వచ్చింది. వాడు త్రోసివేయబడతాడు, తీర్పు తీర్చబడుతుంది. అంతేకాదు, నేను భూమి మీద నుంచి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందనని చెప్పాను. ఇక్కడ పైకెత్తబడడం అంటే సిలువ మరణం పొందడం. ఈయన భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడలంటే ఆయన సిలువ మరణము పొందినప్పుడు నా యొద్దకు అన్ని జాతుల వాళ్ళని, ప్రజలందరినీ నా వైపుకు ఆకర్షించుకుంటాననే విషయాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. అంటే 34, 36 చివరికి వచ్చేటప్పటికి 34, 36 వచనం కనుక చూస్తే ఇక్కడ జనం సందేహిస్తారు, జనసమూహం సందేహిస్తారు. ఏమంటారు? ఏమయ్యా, యేసుప్రభు గారితో అంటారు వాళ్ళు, మెస్సయ్య అనేవాడు చావడు కదా, మెస్సయ్య కలకాలం ఉంటాడు, ఆయనకు ఒక ప్రత్యేక రాజ్యం ఉంటుంది, కత్తితో వస్తాడైనా, సింహాసనం స్థాపిస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆయన రాజ్యం వేరుగా ఉంటుంది. నువ్వేమో పైకెత్తబడాలి అంటావు, పైకెత్తబడాలంటే మరణిస్తా అంటావు, ఇది ఎలా సాధ్యం అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు తర్వాత ఆయన వారిని ఉద్దేశించి మాటలు చెప్తాడు ఆయన. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య నుండును, చీకటి మిమ్మును కమ్ము కొనకుండునట్లు
మీకు వెలుగు ఉండగానే నడువడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. ఆయన తన మరణాన్ని గురించి చెప్తున్నాడు. ఇంకా కొద్ది రోజుల్లో లేక కొద్ది గంటల్లో నేను మరణించబోతున్నాను, నేనే వెలుగు అని చెప్తాడు. ఐఎమ్ ద లైట్ అని చెప్తాడు ఆయన. ఇక్కడ వెలుగు అంటే మాత్రం యేసు ప్రభు వారే అక్కడ లైట్, వెలుగు. అందుచేత నేను ఉండగానే నా మీద విశ్వాసం ఉంచండి. మీరు నేను చెప్పే మాటలు వినండి. వెలుగు సంబంధులు దేవుని కుమారులు అనబడతారు, చీకటి సంబంధులు అపవాది కుమారులు అనబడతారు. అందుచేత చీకటిలో నడిస్తే అనేకమైన ప్రమాదాలు ఉంటాయి. త్రోవ తప్పొచ్చు, మీరు చెదిరిపోతారు కూడాను. అదేవిధంగా నాతో ఉండండి. నేను వెలుగులో ఉంటే మాత్రం నాతో ఉన్నట్టే లెక్క, అపవాది ఉంటే మాత్రం అపవాది మీరు కుమారులు అనబడతారు. కాబట్టి వెలుగు సంబంధులుగా ఉండాలని చెప్పి ఆయన వాళ్ళని చెప్తున్నాడు. ధర్మశాస్త్ర వెలుగు మీద విశ్వాసం ఉంచండి అంటే నా మీద విశ్వాసం ఉంచండి. నా శ్రమల ద్వారా, నా మరణం ద్వారా, నా పునరుద్ధానం ద్వారా మీకు రక్షణ మార్గం కలుగుతుంది. అందుచేత విశ్వాసం ఉంచి వెలుగు సంబంధాలుగా ఉండని అని చెప్తున్నాడు. ఇక్కడ మనం టోటల్గా చూస్తే మనం ప్రాణత్యాగ విలువనే శీర్షిక ఒక్కసారి మళ్ళీ మనం గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాణత్యాగ ఫలితాలు లేకపోతే ఈ ప్రాణత్యాగ విలువ ఒక్కసారి మనం సింహావలోకనం చేసుకుందాం. ఈయన యొక్క ప్రాణత్యాగం వలన మనం ఒకవేళ మనలో మరణిస్తే ఎవరికి ఏమీ కాదు. ఒకవేళ గొప్పవాడు చనిపోయినా ఏమీ కాదు, పెద్దవాళ్ళు చనిపోయినా ఏమీ కాదు. అంతవరకు వాళ్ళ బంధువుల వరకే ఘనంగా చేస్తారు, లేకపోతే మెమోరియల్ సర్వీస్ ఘనంగా చేస్తారు, లేకపోతే ఊరేగింపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ కొంతకాలం అయిపోతుంది. కానీ యేసుక్రీస్తు మరణం అలా కాదు. ఆయన మరణం మానవాళికి ఒక రక్షణ కలిగించింది. అందుచేత ఈయన యొక్క క్రీస్తు యొక్క ప్రాణత్యాగ విలువ ఏమిటంటే, ఫలితం ఏమిటంటే పాపక్షమాపణ. మానవాళి అందరికీ కూడా, గ్రీకులకి అంటే యూదులకు, యూదేతరులకు, సకల జనులకు పాపక్షమాపణ లభించింది. రెండవది దేవునికి దగ్గరగా చేసింది. గతంలో యేసుక్రీస్తు వారు మరణం పొందనప్పుడు మనమంతా కూడా దేవునికి దూరంగా ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణం వలన ఆ గ్యాప్ దగ్గరయింది, దేవుని దగ్గరగా చేసింది ఆయన మరణం. మూడవది పాప విమోచన, రిడెంప్షన్. పాప విమోచన కలిగింది మానవాళికి, వాళ్ళ కులంతో నిమిత్తం లేకుండా, మతంతో నిమిత్తం లేకుండా. అయితే ఎవరైతే ప్రభువు రక్షకుడని ఒప్పుకుంటారో, ఎవరైతే ఈ కార్యాన్ని శిలువ మీద ఆయన కార్యాన్ని ఒప్పుకుంటారో వాళ్ళకి పాప విమోచన కలిగించింది. నాలుగవది దేవునితో సమాధానాన్ని ప్రసాదించింది, శాంతిని ప్రసాదించింది. ఇంతవరకు మనకి దేవునితో ప్రత్యక్ష సంబంధాలు లేవు, దేవునితో ప్రత్యక్ష సంబంధం కలిగింది. ఇక నేరుగా యేసుక్రీస్తు ద్వారా దేవునికి మొరపెట్టుకునే ఆ హక్కు, దేవునితో మొరపెట్టుకునే అవకాశం మనకి లభించింది. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఈ మరణంపై విజయం లభించింది, సాతానుపై విజయం లభించింది. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఆయన సాతాను మీద విజయాన్ని సంపాదించాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనకు కావాల్సింది నిత్య జీవం మనకు లభించింది. అందుచేత ఈ విషయాలు మనకు అన్నీ తెలుసు. ఇవన్నీ కూడా వాస్తవానికి ఆనాటి గ్రీకులకు తెలియకపోవచ్చు. ఇన్ని వివరణ అప్పుడు లేదు, ఇన్ని పుస్తకాలు లేవు, చెప్పేవాళ్ళు లేరు ఆ రోజుల్లో. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పిన మాటలు వాళ్ళు నమ్మలేకపోయారు. అయితే వాళ్ళకంటే మనం ఒక విషయంలో ధన్యులమే, వాళ్ళు చూసి యేసుక్రీస్తు వారిని విశ్వసించలేకపోయారు, చూసి వారు నమ్మలేకపోయారు. అయితే మనం ఇవాళ ఆయన చూడకుండా మనం విశ్వసిస్తున్నాం. అందుచేత ఒక విధంగా వాళ్ళకంటే మనమే ధైర్యం. వాళ్ళు ఆ రోజున గ్రీకులు మరి ఎలా వెళ్ళారో తెలియదు, కానీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ అయ్యారు, డిస్సాటిస్ఫై వెళ్ళారు మనకు తెలియదు. కానీ మొత్తం మీద వాళ్ళ ప్రస్తావనకి ఎక్కడా లేదు. కానీ యేసుప్రభు వారు వాళ్ళ ప్రత్యక్ష సంబంధం కంటే, వాళ్ళకి కావాల్సిన ప్రత్యక్ష సంబంధం కాదు, ఇక నుంచి ఆత్మీయ సంబంధం ఇంకా మీరు కూడా నా రక్షణలో ఒక భాగం అవుతారని చెప్పడానికి వారికి ఆ మాట చెప్పడం జరిగింది. అందుకే ప్రియమైన సంఘమా, ఈ ప్రాణత్యాగ ఫలితాలు
మనం ఉపయోగించుకోవాలని దేవుడు కోరుతున్నాడు. మనం ఎవరు కూడా నశించిపోకుండా ఉండాలనే ఉద్దేశం ఆయనకుంది. కానీ ఆత్మ పరిశీలన చేసుకుందాం. కానీ ఇవన్నీ కూడా ప్రసంగాలు చేయడం, అదేవిధంగా ప్రసంగాల్లో మాట్లాడడం, ఈ వాక్యాలు చెప్పడం, ఇవన్నీ చాలా తేలిక. కానీ ఇలా చేయాలంటే మాత్రం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. విశ్వాసం బలపడాలి. అన్నిటికంటే ముఖ్యంగా విధేయత ఉండాలి. మరి ముఖ్యంగా వాక్యాన్ని మనం నమ్మాలి. ఇంకా చాలామంది ఉన్నారు మనలో కూడా వాక్యాన్ని అవలీలగా తీసుకోవడం, ఆషామాషంగా తీసుకోవడం, వాక్యాన్ని తృణీకరించడం, అసలు నమ్మకం లేకపోవడం, అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించే క్రైస్తవులు కూడా లేకపోలేదు. అటువంటి వాళ్ళ బుద్ధిహీనులని వాక్యం కూడా చెప్తుంది. మనమంతా ఇదిగో ఈ 40 రోజులు కూడా చాలా ఆత్మీయంగా బలపడ్డామని నేను భావిస్తున్నాను. అలాగే మన యాజకులు కూడా ఎన్నో మంచి మంచి ప్రసంగాలు చేసి మన ఆత్మీయంగా మనం ఎంతగానో బలపరిచారు. చాలామంది కూడా ప్రసంగాలు కూడా చేసి వాళ్ళు కూడా చక్కగా వాక్యం చెప్పడంలో పంచుకున్నారు. కేవలం 40 రోజులే కాదు, దినదినం కూడా మన వాక్యానికి లోబడి వాక్య ప్రకారంగా జీవించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ.